హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీకే ఫ్యాషన్స్. ఈరోజు నెయ్యి తయారు చేస్తున్నానండి. దీనికోసం ముందుగా డైలీ పాల మీద వచ్చే మిగడ 15 రోజుల నుంచి స్టోరేజ్ చేశానండి. దాన్ని కాయాలి అన్న రోజు ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టి అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత మిక్సీలో వేసి మనం బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అలా రఫ్గా ఫోర్స్గా అలా చేస్తూ ఉంటే మనకి వెన్న అనేది బయటకు వస్తుందండి. దాన్ని తీసుకుని మూత ఓపెన్ చేసి చూసి పడితే కాస్త వాటర్ పోసి ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకుంటే వెన్న మజ్జిగ సపరేట్ అయిపోతుంది. మళ్ళీ అలా మిగతావి కూడా జార్లో వేసుకుని చేసుకుని ఫైనల్గా మనకు మజ్జిగ మేంచి వచ్చిన వెన్న ముద్దని నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద కాచాలండి. అలా చిన్న మంట మీద స్లోగా చేసుకుంటూ అలా మరగబెట్టి అలా పైకి బుడగలు వచ్చేలా అలా మరుగుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదే సిమ్లో పెట్టి చేయాలండి. వెన్నంతా కరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మరగబెట్టాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి మరిగిన తర్వాత స్మెల్ తెలిసిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఆ స్టవ్ మీద ఉంచకుండా వేరే పొయ్యి మీదకి మార్చాలండి. వెంటనే వేరే స్టవ్ మీదకి మార్చాలి, లేదంటే కింద అయినా సరే పెట్టేసుకోవాలి. అలా చల్లారిన తర్వాత ఆ నెయ్యిని ముందుగా మనం స్టోరేజ్ చేసుకుంటాం కదండి, వేరే బాక్స్లో స్లోగా అందులో ఉన్న ఏమి అడ్డుపడకుండా స్లోగా పోసేసి మనం ఒక బాక్స్లో స్లోగా పోయాలండి. అది చల్లారాక మనం ఒక బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకోవడం అండి.